కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇక అందరూ గతంలో మీరు ఏమీ తక్కువ కాదు, మీరు దోచుకున్నదంతా ఇక తరతరాలు తరగని ఆస్తిని దోచుకున్నారు. ఇప్పుడు వీళ్ళు దోచుకుంటున్నారు, గతంలో మీరు దోచుకున్నదే. ఇప్పుడు ఏంటంటే ఈ పైన ఏంటంటే అన్నీ తెలుసు వీళ్ళకి. వీళ్ళు దోచుకున్నది వాళ్ళకి తెలుసు, వాళ్ళు దోచుకున్నది వీళ్ళకి తెలుసు. ఏదో ఒక డైలాగ్ ఉంటుంది కదా, బొక్కలో ఉన్న ఎలక్కి ఇంకొక ఎలక తెలిస్తే ఇంకొక ఎలక కనపడుతుందని. అట్లా ఉంటుంది ఈ పంచాయతీ అంతా. వీళ్ళు గతంలో 10 సంవత్సరాలు ఇష్టాచారం దోచుకుని ప్రజల్ని ప్రతి స్కీములో ఒక స్కామ్ పెట్టి లక్షలాది కోట్లు దోచుకున్న వ్యక్తులు వీళ్ళు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వాళ్ళు దోచుకుంటున్నారు అంతే. ఈ 5 ఏళ్ళు మళ్ళీ వీళ్ళు దోచుకుని పోతారు, మళ్ళీ అప్పులు లక్షల కోట్లు అప్పు చేసిపోతారు మన మీద. మళ్ళీ ఆ లక్షల కోట్లు అప్పు చేయడం కోసం మనం ట్యాక్సులు కట్టాల్సిన పరిస్థితి. 30,000 40,000 సంపాదించేటోడు ట్యాక్సులు కడతాడు, 10,000 20,000 30,000 40,000 సంపాదించేటోడే ట్యాక్సులు కట్టాలి. ప్రతి దాని మీద ట్యాక్స్ పడుతుంది మనకి. ఈ పైసలన్నీ దేనికి ఉపయోగపడ్డాయంటే ఆ ట్యాక్స్ పైసలన్నీ కూడా ఇదిగో ఇట్లా లక్షల కోట్లు సంపాదించుకుని వాళ్ళేమో బిఎండబ్ల్యూలు కార్లు, రకరకాల ఖరీదైన కార్లు విల్లాలు కొనుక్కుని ఇవి జాలం అన్నట్టు ఎక్కడెక్కడో ఫామ్ హౌస్లు కట్టుకుని వీటికి ఉపయోగపడతాయి మన ట్యాక్సులన్నీ. వాళ్ళకి మనకు ఒరిగేది ఏమి ఉండదు. మనం మళ్ళీ ఈ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మన దినచర్య మనకే ఉంటుంది. ఇక రోజువారీ కష్టపడాలి, సంపాదించుకోవాలి, మళ్ళీ వచ్చిందల్లా ట్యాక్సులు కట్టుకోవాలి, మిత్తులు కట్టుకోవాలి, ఇవే ఉంటుంది మన పరిస్థితి. కానీ వాళ్ళకి ఎట్లా అంటే ఇక మన మీద సంపాదించిన డబ్బునంతా కూడా వాళ్ళు దాచుకుని ఇష్టాచారం ఖర్చు పెట్టుకుంటారు. వచ్చినాడు ఏదో మళ్ళీ ఒక సిట్ విచారణని పెడతారు వాడి పేరు మీద. ఇక వాడు ఆ విచారణ జరుగుతూ ఉంటుంది. వీడిని పిలుస్తారు, బిర్యానీ పెట్టి వాడిని 4 క్వశ్చన్లు అడుగుతారు, మళ్ళీ పంపిస్తారు 1 గంట సేపు. ఇదే నడుస్తుంది. కేటీఆర్ని విచారించారు, కేసీఆర్ని విచారించడానికి పిలిచి ఆయన లేఖ రాసిండు. ఇప్పుడు హరీష్ రావును విచారించారు. ఏం జరిగిందంటే విచారణలో ఏం జరగలే, ఏముండదు. అది అరెస్ట్ అవ్వబోతున్నాడు అనే చర్చ తప్పితే ఏముండదు. అది సాగుతుంది. ఇప్పుడు ఇది కూడా అంతే. బట్టి విక్రమార్క కమిషన్లు తీసుకుంటాం వాస్తవమే, కానీ ఎందుకు ఆ గత 10 సంవత్సరాలు మీరు దోచుకున్నారు, మేము దోచుకోవద్దా అనే కాడికి ఉంది. ఇప్పుడు ఎవడు ప్రజలకు పెట్టేటోళ్ళు లేడు.